నువ్వు మట్టి ఘటానివే, మనిషివే, బలహీనుడు కావచ్చు, ఆరోగ్యం లేని మనిషి కావచ్చు, విద్య లేని పామరుడు కావచ్చు. శిష్యులు విద్య లేని పామరులు కానీ వాక్యం చెబుతుంటే ఓ ఎలాంటి ఉద్యమో. అందుకనే జీవితములు మార్చుకోండి. దేవుని వాక్యం విని వెలుగులోకి రండి. చీకటిలో తప్పులు చేయకండి. మీ మనసంతా చీకటి తలంపులతో, చీకటి ఆలోచనలతో నింపుకోకండి. దారి తప్పిపోతారు. వాక్యం లేకపోతే దారి తప్పిపోతారు. నచ్చిన మాటలోకి వెళ్తారు. మాట విన్నా కానీ నచ్చిన మాటలోకి వెళ్ళి ఎంతటి వినాశనాన్ని తెచ్చుకున్నారు. అవ్వమ్మ గారు వద్దని చెప్పిన మాట, ఆదాము గారికి వద్దని చెప్పిన మాట, అవ్వగారికి వద్దని చెప్పిన మాట, అనగా పండు తినవద్దని దేవుడు చెప్పిన మాటను కాదన్నారు గనుక ఎంతటి దౌర్భాగ్యము దాపురించింది. తోటలో నుండి బయటికి ప్యారడైజ్ లాస్ట్ అంటారే, జాన్ మిల్టన్ గారు ప్యారడైజ్ లాస్ట్, పోగొట్టుకున్నారు పరలోకాన్ని. నీవు ఎవరు? దేవుని వాక్యాన్ని వింటున్నావు. బైబిల్ నీ జీవితాన్ని మార్చాలని, ఎందరి జీవితాల్లో మార్చిందని. ఈ మధ్య నేను ఒకటి చదివాను. పివి నరసింహారావు గారు, గౌరవనీయులు భారతదేశ ప్రధానమంత్రి గారిని ఒకరు అడిగారట, అయ్యా క్రైస్తవులు భారతదేశంలో మత మార్పిళ్ళు చేస్తున్నారని అది మీ నోటీసులోకి వచ్చిందా అని అడిగారట. ఏమో ఆ విషయం నాకు అంతగా తెలియదు. కానీ ఒక్కటి మాత్రం, క్రైస్తవులు భారతదేశంలో అనేక మంది నరహంతకులను, దుష్ట మార్గములో ఉన్నవారిని, దుర్మార్గులుగా జీవించే వారిని, చోరులుగా ఉన్నవారిని, అనేక మందిని వారి యొక్క బోధల ద్వారా, సేవల ద్వారా మంచి మనుషులుగా మార్చుచున్నారని నేను విన్నాను అన్నాడు.